పసిఫిక్ మహాసముద్రంలో విరుచుకుపడుతున్న డాల్ఫిన్ సూపర్ తుఫాను ఇప్పుడు భారత్ను కలవరపెడుతోంది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు జపాన్ను వణికిస్తుంటే దాని ప్రభావం మన నైరుతి రుతుపవనాలపై పడనుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యక్షంగా దాడి చేయకపోయినా మనకు రావాల్సిన వర్షపాతాన్ని ఈ తుఫాను లాగేసుకునే అవకాశం ఉంది. అసలు పసిఫిక్లోని తుఫానుకు భారత్లోని రుతుపవనాలకు ఉన్న సంబంధం ఏంటి? డాల్ఫిన్ సైక్లోన్ ప్రభావం భారత్పై ఎంతకాలం ఉంటుంది? పసిఫిక్ మహాసముద్రంలో ఉద్భవించిన డాల్ఫిన్ సూపర్ తుఫాను అత్యంత భయంకరంగా మారుతోంది. గంటకు 175 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో వీస్తూ ప్రతికూల వాతావరణంలో 210 కిలోమీటర్ల గాలుల తీవ్రతతో ముందుకెళ్తోంది. ఇది జపాన్లోని దైతో ర్యూక్యూ దీవుల వైపు వేగంగా దూసుకొస్తోంది. మిడైటో దీవికి తూర్పుగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ రాకాసి తుఫాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. ఇది తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 100 నుంచి 200 మిల్లీమీటర్ల భారీ వర్షాలతో పాటు సముద్రంలో 11 మీటర్ల ఎత్తున భయానక అలలు ఎగిసిపడే ప్రమాదం ఉంది. జపాన్ను భయపెడుతున్న ఈ తుఫాను భారతీయ వాతావరణ శాస్త్రవేత్తలకు ఆందోళన పెంచుతోంది. ఈ తుఫాను నేరుగా భారత్పై దాడి చేయకపోయినా మన వాతావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రం, భారత రుతుపవనాల మధ్య వేడి, తేమ వాతావరణ శక్తి కోసం ఒక రకమైన పోటీ నడుస్తోంది. డాల్ఫిన్ లాంటి బలమైన తుఫాను పశ్చిమ పసిఫిక్లో ఏర్పడినప్పుడు అది ఆ ప్రాంతంలోని తేమ మొత్తాన్ని తన వైపు లాక్కుంటుంది. దీనివల్ల బంగాళాఖాతంలో ఏర్పడాల్సిన మేఘాలు, వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మన దేశంలో ముఖ్యంగా మధ్య ఉత్తర తూర్పు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటానికి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలే ముఖ్య కారణం. అయితే పసిఫిక్లోని డాల్ఫిన్ తుఫాను ప్రభావంతో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం దెబ్బతింటుంది. ఇది రుతుపవన ద్రోణి స్థానాన్ని మార్చేసి ఎగువ స్థాయి గాలుల సరళిని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుంది. ఫలితంగా భారత ఉపఖండంలో వర్షపాతం తాత్కాలికంగా మందగించి పొడి వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ తుఫాను వల్ల భారత రుతుపవనాల్లో సుదీర్ఘమైన విరామం వచ్చే అవకాశం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుందనేది డాల్ఫిన్ ఎంతసేపు తీవ్ర రూపంలో ఉంటుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుఫాను చైనాలోని వెన్జౌ లేదా తైజౌ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. డాల్ఫిన్ తుఫాను బలహీనపడగానే బంగాళాఖాతం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. అప్పుడు మన దేశంలో రుతుపవనాలు మళ్లీ పుంజుకొని విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.